గీతం మధురం పీతం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే అఖిలం 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 మధురం. జై శ్రీకృష్ణ. ఓం గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. సర్వులకు భగవద్భక్తులకు భగవత్ బంధువులకు ప్రణామములు. నిన్నటి రోజున మనము మన దుఃఖము, మన విషాదము, పుట్టుక మరణము మధ్యలో ఉండేటువంటి విషాదము గురించి అర్జునుని సమస్యగా మన సమస్యను కూడా మనము నిన్న కొంతవరకు విచారించుకున్నాము. విచారణలో భాగంగా మనం తీసుకున్నటువంటి ఉదాహరణలో శస్త్రచికిత్స నిపుణుడు కత్తిని జారవిడిచినట్లు, న్యాయమూర్తి తన కలాన్ని వదిలివేసుకున్నట్లు అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో తన శస్త్రాలని వదిలిపెట్టి రథాన్ని దిగి చతికిల పడినటువంటి ఆయన విషాదం గురించి మనం కొంతవరకు విచారించుకున్నాము. ఆ విషాదానికి గల కారణము కేవలము మమకారము. మమకారం వెనుక ఉన్నటువంటి అజ్ఞానము అని మనము తెలుసుకున్నాము. అయితే ఈ మమకారము మన కర్తవ్య నిర్వహణలో
మనల్ని ఎంతవరకు విముఖుల్ని చేస్తోంది? ఇది సరి అయినదేనా? మన కర్తవ్యాన్ని మనం నిర్వహించేటప్పుడు దేనికి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాము? ఈ సమాజంలో మనం ఒక భాగమైనందుకు సమాజం పట్ల మనము నిర్వహించేటువంటి కర్తవ్యంలో మమకారానికి తావు అనేది ఉండకూడదు. అదేవిధంగా కురుక్షేత్ర సంగ్రామం అనేది కేవలము అర్జునుని కోసమని నిర్ణయించినది కాదు. కేవలము అర్జునుని కోసమే అయితే 7 అక్షౌహిణుల సైన్యము తమ ప్రాణాలకు తెగించి యుద్ధానికి ఎందుకని వస్తారు? ఇది కేవలము అర్జునుని సమస్యనే అయితే తన సమస్యను తానే తీర్చుకోవాలి. తన కోసమని 7 అక్షౌహిణుల సైన్యము వచ్చింది అనంటే ఇది అర్జునుని సమస్య కాదు. ఈ యుద్ధము కేవలము అర్జునుని కోసమని చేస్తున్నటువంటిది కూడా కాదు. ఇది ధర్మయుద్ధము. ధర్మాన్ని రక్షించడం కోసమని అర్జునుడు ఒక పాత్రగా యుద్ధానికి రావడము జరిగింది. యుద్ధంలో పాల్గొనడం అనేది ఆయన కర్తవ్యంగా ఉంది. అంతేకాని ఇది అర్జునుని కోసమని జరిగినటువంటి వ్యక్తిగత యుద్ధము కాదు. అటువంటప్పుడు అర్జునుడు తన వాళ్ళు అనేటువంటి మమకారాన్ని ఏ విధంగా చూపించగలుగుతాడు? ఈ రకంగా చూపించడం అనేది సరి అయినదేనా అంటే ముమ్మాటికి ఇది కాదు అనే విషయము మనకి వెల్లడి అవుతుంది. ప్రతి వ్యక్తిలో కూడా అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉంటుంది. అదే సమయంలో ఏదో ఒక బలహీనత కూడా ఉంటుంది. అర్జునుడు అన్ని రకాల యుద్ధానికి, ధర్మయుద్ధానికి తగినవాడు. అటువంటప్పుడు ఆయనలో ఉన్నటువంటి బలహీనత ఏమిటి? ఆయనలో ఉన్నటువంటి బలహీనత కేవలము తనవారు అనేటువంటి మమకారము మాత్రమే. ఆ మమకారమే అర్జునుని యుద్ధాన్ని నుంచి విముఖము కావడానికి కారణమైంది. అయితే మనకి ఏదైనా కష్టం అనేది ఎదురైనప్పుడు, ఒక సమస్య ఎదురైనప్పుడు మనలోని అసమర్థతలు కానివ్వండి, అశక్తతలు కానివ్వండి, మనలోని బలహీనతలు కానివ్వండి, ఈ సమస్య పరిష్కారంలో అవి ఏమాత్రము అడ్డుగోడలు కాకూడదు. దానివల్ల మనకి జరిగేది ఏమవుతుందంటే ఆ సమస్యని మనము పరిష్కరించలేము. ఆ సమస్య ఏమిటో మనం అసలు సరిగ్గా అర్థం కూడా చేసుకోలేము. సమస్య అర్థం కానప్పుడు సమస్య పరిష్కారం అనేది జరగదు. మరి యొక్క విషయం ఏంటంటే ఒక సమస్యను మనం పరిష్కరించాలి అనుకున్నాము అనంటే ఆ సమస్య అక్కడితో తీరిపోదు. కొత్త సమస్య మరలా పుట్టుకొస్తుంది. కాబట్టి సమస్యకి కావాల్సింది పరిష్కారం కాదు, సమస్య ఎందుకు వస్తోంది అని అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానము అనేది మనకి చాలా అవసరము. ఒక సమస్య పరిష్కారము మరొక సమస్యకి నాంది పలకవచ్చు, కానీ అవగాహన అనేది మనలో కలిగినప్పుడు మరి యొక్క సమస్య అనేది ఉత్పన్నము కానే కాదు. కాబట్టి అర్జునుడికి ఇప్పుడు కలిగినది ఒక సమస్య, ఆ సమస్యకి కావాల్సినది పరిష్కారము కాదు. ఈ విషయము ఆ కృష్ణ పరమాత్మకి తెలుసు. కాబట్టే ఆయన అర్జునుడికి అవగాహన కలిగించాడు. సమస్యకు కావాల్సినటువంటి సమస్య ఎందుకు వచ్చింది అనేటువంటి అవగాహనని కృష్ణ పరమాత్మ తన బోధ ద్వారా అర్జునుడికి కలిగించాడు. దానివల్ల జరిగేది ఏమిటి? అర్జునుడికి మరొక సమస్య అనేది ఉత్పన్నము కానే కాదు. అదేవిధంగా మన మానవులము కూడా మనకు ఒక సమస్య ఎదురైనప్పుడు
ఆ సమస్య పరిష్కారం గురించి మనము తలమునకలు కావాల్సినటువంటి అవసరం లేదు. ఆ సమస్య ఏమిటి, ఎందుకు వచ్చింది, ఈ సమస్యను పరిష్కరించడం వల్ల మనకు జరగబోయేది ఏమిటి, అసలు సమస్య ఎందుకు వస్తోంది, సమస్య రావడానికి మనలోని లోపం ఏంటి, మనలో ఉన్నటువంటి అజ్ఞానమే మన సమస్యలకి కారణం అయినప్పుడు సమస్య పరిష్కారం అనేది శాశ్వతమైనటువంటి పరిష్కారము ఎన్నటికీ కానేరదు. దానికి కావలసినది మనలోని అజ్ఞానాన్ని తొలగించుకోవడమే. మనలోని అజ్ఞానం తొలగించుకోవాలి అంటే సమస్య ఏమిటి దాని మీద మనకి అవగాహన కలగాలి. సమస్య పైన అవగాహన మనకి కలిగిన నాడు మనలోని అజ్ఞానము తొలగిపోయి కొత్త రకమైన సమస్య ఉత్పన్నం అవ్వడానికి ఏ రకంగా కూడా మనకి అవకాశము ఉండదు. ఈ మహాభారత యుద్ధము ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో జరిగింది. ఈ ధర్మ అధర్మాలు రెండిటి గురించి ఆలోచించే అవకాశం ఉన్నటువంటిది ఈ మానవ దేహంలో మానవ దేహము. మనం ఈ మానవ దేహాన్ని కురుక్షేత్రము, ధర్మక్షేత్రము అని మనము ముందు తెలుసుకోవాలి. ఈ ధర్మక్షేత్రంలో అంటే ఈ మానవ శరీరంలో మనస్సు అనేటువంటి కురుక్షేత్రం ఉంది. ఈ మనస్సు అనేటువంటి కురుక్షేత్రంలో ఎప్పుడూ కూడా నిరంతరము ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, మంచి చెడులు, వీటికి సత్యము అసత్యము అంటే ఈ ద్వంద్వాలకి ఎప్పుడూ కూడా నిరంతరం కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మన మనస్సులో ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది చేస్తే మనము కరెక్ట్గా చేస్తున్నట్ట, లేదా అది చేస్తే తప్పు చేస్తున్నట్ట, ఏది చేస్తే మనకి సరి అయిన ఫలితం అందుతుంది. ఒకరి విషయంలో మనం ఆలోచించే విధానము ఇది న్యాయమా, అది న్యాయమా, ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా మనకి సంఘర్షణ, ఈ ద్వంద్వాల మధ్య సంఘర్షణ నిత్యము ఈ మానవ శరీరం అనేటువంటి ధర్మక్షేత్రంలో, మనస్సు అనేటువంటి కురుక్షేత్రంలో నిత్యము కూడా ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అయితే మనలో ఉండేటువంటి మన మనసులో ఉండేటువంటి మంచి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, ధర్మబద్ధమైన ఆలోచన కానీ, న్యాయబద్ధమైన ఆలోచన కానీ, సత్యము తెలుసుకున్నటువంటి ఆలోచన కానీ, ఇవన్నీ కూడా పాండవులకు ప్రతీకలు. మనలోని అధర్మాలు, మనలోని చెడు ఆలోచనలు, మనలోని అసత్య సంభాషణలు కానీ, అసత్యమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా కౌరవులకి ప్రతీకలు. అంటే మనలోనే పాండవులు కౌరవులు ఇద్దరూ ఉన్నారు. ధర్మానికి అధర్మానికి యుద్ధం అనేది మన శరీరంలోనే జరుగుతోంది. ఇదే మనకి ప్రత్యక్షంగా కురుక్షేత్రంలో జరగబోయేటువంటి యుద్ధము. మానవ జీవితమే ఒక సమరము. మనము నిత్యము ఏదో ఒక దాని గురించి పోరాటము సాగిస్తూనే ఉంటాము. ఆ సాగించడంలో, ఆ యుద్ధంలో ధర్మాధర్మాలకి, సత్యాసత్యాలకి నిరంతరము పోరాటము జరుగుతూనే ఉంటుంది. అయితే మనము ఎవరితో పోరాడబోతున్నాము, అది మన ఎదురుగానే ఉన్నారు. వారే మన యుద్ధ వీరులు. ధర్మం అనేది ఒక యుద్ధ వీరుడైతే అధర్మం అనేది ఒక యుద్ధ వీరుడు. ఈ ఇద్దరు మనలో నుండే మనకి బాహ్యానికి కనబడుతూ ఉన్నారు. సమస్యలు మారుతూ ఉంటాయి. ఈరోజు ఒక సమస్య, దాని గురించి యుద్ధము, ఆ యుద్ధంలో మనమే గెలిచామనుకుందాము. రేపటి రోజు మరొక సమస్య, మరో యుద్ధము. సమస్యలు మారుతుంటాయి, కానీ ఈ యుద్ధం అనేది, సంగ్రామం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే వీటిల్ని మనము ఏం చేయాలి? సమన్వయం చేసుకోవాలి. మనలో మనకి అవగాహన అనేది కలగాలి. మనలో మనకి అవగాహన కలిగినాడు ఈ సమస్య అనేది సమన్వయం అయిపోయి సమస్య పూర్తిగా నశించిపోతుంది. సమస్య నశించిపోతుంది. సమస్యకు పరిష్కారం కాదు,
సమస్యనే నశించిపోతుంది. కొత్త సమస్య అనేది ఉత్పన్నము కాదు. దీంట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ హెచ్చు తగ్గులు అనేది ఏదీ లేదు. రెండూ పోటాపోటీగా ఉంటాయి. వాటిని సమన్వయం చేసుకోవడం అనేది మన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. మన మనస్సుని మనం పరిష్కరించుకుంటే, మన మనస్సుని మనము అర్థం చేసుకొని మన నియంత్రణలో మనం దాన్ని ఉంచుకున్న నాడు సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇదే రకంగా అర్జునుడి సమస్యని భగవద్గీత పూర్తిగా తొలగించింది. సమస్య అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తూనే ఉంటుంది. అయితే అదే రకంగా అర్జునుడికి కూడా సమస్య అనేది వచ్చింది. అయితే ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి మనం ఏ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాము అనేదే చాలా అవసరమైన విషయము. అయితే చాలామంది సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేసుకుందాము అనే ఆలోచనలో ఉంటారే కానీ అర్థం చేసుకుందాము అనేటువంటి ప్రయత్నము వారు చేయరు. సమస్యని అర్థం చేసుకునే ప్రయత్నము చేయనంత వరకు కూడా మనకి సమస్యలు అనేవి తీరవు. జీవితాంతం కూడా మనకి సమస్యలు ఉండనే ఉంటాయి. సమస్యలు ఎప్పుడైతే మనము అవగాహన చేసుకుంటామో అవి లయించిపోతాయి. లయమైపోయినవి తిరిగి ఉత్పన్నము కావు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి సమస్యను అదే విధంగా లయింపజేశాడు. కురుక్షేత్ర సంగ్రామంలో నీరసపడిపోయింది కేవలము అర్జునుడు మాత్రమే కాదు. అర్జునుడు గురించి మనకి బయటపడింది. అర్జునుడు నీరసించిపోయాడు, బాధపడ్డాడు, విషాదంలో మునిగిపోయాడు అని బయటపడింది. అదే రకంగా దుర్యోధనుడు కూడా నీరసపడ్డాడు. అయితే అర్జునుడి మనస్తత్వము, దుర్యోధనుడి మనస్తత్వము ఇక్కడ మనము తెలుసుకోవాల్సి ఉంది. అర్జునుడి బాధ ఏంటి? అయ్యో నా వాళ్ళని చంపితే ఎలా? ఇది అర్జునుడి బాధ. దుర్యోధనుడి బాధ చంపకపోతే ఎలా? ఇది దుర్మార్గపు ఆలోచన. అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అందరినీ చంపి అయినా సరే తను రాజ్యాన్ని దక్కించుకోవాలి, తానే రారాజుగా నిలిచిపోవాలి అనేటువంటి దుర్మార్గపు ఆలోచన దుర్యోధనుడిది. తన వారిని చంపిన తర్వాత వచ్చినటువంటి ఈ రాజ్యము కానీ ఈ భోగము కానీ నాకెందుకు అనేటువంటి సద్బుద్ధి అర్జునుడిది. ఈ రెండిటి మధ్య తేడా ఇదే. ఇద్దరి మనస్తత్వాల మధ్య ఇది తేడా. అందుచేతనే ఈ గీత ముగింపు సమయంలో సంజయుడు ధృతరాష్ట్రుడితోటి ఒక శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు సద్బుద్ధి కలవాడు కాబట్టి ఆయన బాగుపడ్డాడు. ఆయన అజ్ఞానాన్ని వదిలించుకొని ఆయన బాగుపడ్డాడు. దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడు సర్వనాశనం అయిపోయాడు. అందుకే సంజయుడు ఆఖరిలో గీతా సందేశం పూర్తి అయిన తర్వాత ధృతరాష్ట్రుడితోటి ఈ రకంగా చెప్తున్నాడు. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదం ఇమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. ఈ విధముగా వాసుదేవుని యొక్కయు మహాత్ముడైన అర్జునుని యొక్కయు గగుర్పాటును కలిగించు ఈ అద్భుత సంవాదమును వింటిని. ఇక్కడ సంజయుడు శ్రీకృష్ణుని వాసుదేవుడు అన్న ఒక్క మాటతో సంబోధించాడు. కానీ అర్జునుని విషయానికి వచ్చేటప్పటికి మహాత్ముడైన అర్జునుడు అంటే ఆయన నారాయణుడి కంటే నరుడినే పొగిడాడు. ఎందుచేత అంటే అర్జునుడిలో ఉన్నటువంటి
సద్బుద్ధి గీతాచార్యుడు చెప్పినటువంటి గీతా సందేశాన్ని సక్రమమైనటువంటి మార్గంలో అర్థం చేసుకోవడానికి తోడ్పడింది. కాబట్టే సంజయుడు ఎంతో ధైర్యంగా ధృతరాష్ట్రుడితోటి అర్జునుడిని మహాత్ముడు అని గొప్పగా ఆయన స్తుతించాడు. అర్జునుడిని ఆ విధంగా స్తుతించడానికి కారణం ఏంటంటే, అర్జునుడికి వచ్చిన సమస్య తాను ఎవరిని సంప్రదిస్తే తన సమస్యకి ఒక ముగింపు ఉంటుందో, తన సమస్య లయమైపోతుందో, అర్జునుడు మహాత్ముడు కాబట్టి, తెలిసినవాడు కాబట్టి ఆయన కృష్ణ పరమాత్మ ముందే తన సమస్యని ఉంచాడు. నీవే నాకు ఈ సమస్యని తొలగించాలి అన్న బుద్ధితో తాను కృష్ణ పరమాత్మ ముందే తన సమస్యని ఉంచాడు. అందుకే కృష్ణ పరమాత్మ కూడా నీవు పాపరహితుడవు కాబట్టే నేను నీకు ఈ గీతోపదేశాన్ని చేస్తున్నాను అని సాక్షాత్తు కృష్ణ పరమాత్మనే అర్జునుడికి ప్రశంసా పత్రాన్ని ఇచ్చాడు. పాపరహితుడవి అన్నాడు, అనఘా అన్నాడు. పాపము లేనివాడు కాబట్టే నేను నీకు ఈ గీతా సందేశాన్ని ఇస్తున్నాను అని ఆ పరమాత్మ చెప్పాడు. ఏమన్నాడు? ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్య మనసూయవే. నీవు అసూయ లేనివాడవి, పరమరహస్యమగు ఈ గీతా జ్ఞానాన్ని నీవు అసూయారహితుడవు కాబట్టే నేను నీకు అందిస్తున్నాను అని ఆ పరమాత్మ చెప్పాడు. మనకి అంతకంటే కావాల్సినది ఏముంటుందండి? సాటి మానవుడు ఏదో ఒక ఉద్దేశంతో ఏదో ఒకటి ప్రయోజనాన్ని ఆశించి మనల్ని పొగిడినప్పుడే మనము మురిసిపోతాము. ఆ పొగడ్తలో సత్యం లేదని మనకి తెలుసు, పొగిడేవాడికి తెలుసు. అయినా కూడా ఒక పొగడ్తకి ఈ మానవ మనస్సు అనేది మురిసిపోయి అజ్ఞానంలో మరీ కూరుకుపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ అర్జునుడిని పొగిడినది ఒక మానవ మాతృడు కాదు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అర్జునుడిని నీవు అసూయారహితుడు అవుట చేతనే నీకు నేను ఈ గీతా సందేశాన్ని బోధిస్తున్నాను అని చెప్పాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటండి? అర్జునుడు ఎంతటి ధన్యాత్ముడు. మనము తెలుసుకోవాల్సింది మన సమస్యని తొలగించేవాడు కేవలము ఆ పరమాత్మనే. మానవ పొగడ్తలకి మనము లొంగిపోకూడదు. ఆ పరమాత్ముడి చేత నిజమేరా నీవు నన్ను నమ్మావు, నన్ను పూర్తిగా నమ్మావు కాబట్టి నేను నిన్ను గట్టెక్కిస్తాను, ఈ సంసార సాగరం నుంచి నేను నిన్ను గట్టెక్కిస్తాను అని మనం భగవంతుడితో శభాష్ అనిపించుకోగలిగిన నాడు మన జీవితానికి ధన్యత అనేది చేకూరుతుంది. అర్జునుడు ఏడ్చింది, దుఃఖించింది భగవంతుని ముందు. మనము సాధన చేస్తాం, మనము చేస్తాం సాధనలు, ఎన్నో పారాయణలు చేస్తుంటాం, ఎన్నో గ్రంథాలు చదువుతుంటాం. కానీ మన మనస్సు పరిపరి విధాలుగా తిరుగుతూనే ఉంటుంది. మనకు విషయ వాసనలు, విషయ వాంఛలు ఎప్పుడూ మనల్ని వెన్నంటి ఉంటాయి. ఈ విషయంలో కబీర్ దాస్ చెప్పినటువంటి ఒక దోహాన్ని చూడండి. हाथ में माला जपई जीभ फिरई मुख माही मनुवा तो दश दिश फिरई यह तो सुमिरन नाही. చేతిలో జపమాల తిరుగుతూనే ఉంటుందంట. ఎన్నిసార్లు చేసావయ్యా గాయత్రి మంత్రం? 1,00,000 సార్లు చేశానండి. రామనామం ఎన్నిసార్లు చేసావు? 1000 సార్లు చేశానండి. 1,000,000 సార్లు రామనామం చేశానండి. రామనామం రాశాను, 1,000,000 సార్లు రాశాను, ఎన్నో పుస్తకాలు రాశాను.
జీబు ఫిరై ముకుమాహిర్ తిరుగుతూ ఉంటుంది, రామ్ 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 రామ్. మనువాతో దశ దిశ ఫిరై, ఈ మనస్సు మాత్రం దశ దిక్కులా తిరుగుతూనే ఉంటుంది. ఎహతో సుమిరన్ నాహి అన్నాడు. దీన్ని పూజ అనరయ్యా, ఇది పూజ కాదు, కేవలము బాహ్య ప్రపంచంలో నీవు చేస్తున్నటువంటి ఒక తంతు మాత్రమే. ఈ తంతు నీకు సత్ఫలితాన్ని ఇవ్వదు. ఎప్పుడైతే అర్జునుడు కృష్ణ పరమాత్మ ముందు దుఃఖించాడో, ఆయన మనస్సు, ఆయన ఇంద్రియాలు పూర్తిగా కృష్ణ పరమాత్మకు చెంత నిలిపేశాడు. కాబట్టే ఆయన సమస్యని పరిష్కరించాడు, సమస్యని తొలగించాడు. మరి మనం దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి? బాహ్య తంతులకి, పదుగురికి చూపించడానికి మనం ఎటువంటి పూజలు, ఎటువంటి క్రతువులు చేసి ఉపయోగం లేదు. మన మనస్సు సమగ్రంగా ఏకాగ్రతతో నిండిన నాడు అర్జునుడి సమస్య తీరినట్టు మన సమస్య కూడా తీరుతుంది. అర్జునుడి విషాదం ముగిసినట్టు మన విషాదం కూడా ముగిసిపోతుంది. ఈ జన్మ మనకి ఆఖరి జన్మ అవుతుంది. అటువంటి ఏకాగ్రత మనకి కలిగించాలని, అటువంటి బుద్ధి మనకి కావాలని, అటువంటి సర్వస్య శరణాగతి మనము ఆ భగవంతుడికి చేయాలని, ఆ దేవదేవుడు అనేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మనే మనం కూడా నిరంతరము ధ్యానిస్తూ ఆయననే వేడుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి మనము స్వస్తి పలుకుదాము. రేపటి నుంచి అర్జున విషాద యోగంలోని శ్లోకాలు, వాటి తాత్పర్యము, వాటి వివరణ గురించి మనకి ఆ భగవంతుడు మనతో పలికించినంత మేరకు పలుకుదాము. స్వస్తి. జై శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువాణి తిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం స్వస్తి.